హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మరి ఈరోజు మ్యాటర్ ఏంటంటే, ఈ వేసవి వచ్చిన కానీ చేసి ప్రతి ఒక్కరి ఆడోళ్ళ నోట ఎక్కడ విన్నా కానీ ఎక్కడైనా కానీ అందరూ అప్పడాలే అని అంటున్నారు. అది ఒక్కటి కాకుండా రకరకాల అప్పడాలు చేసి మామూలుగా వాళ్ళైతే క్రియేట్ అయితే చేయట్లేదు. మరి నేను కూడా అయితే ఈరోజు వీడియోలో అయితే అప్పడాలనే ట్రై చేస్తున్నాను. అవి కూడా బియ్యం అప్పడాలు. నిజానికైతే ఈ బియ్యం అప్పడాలు ఎలా చేస్తారనేది నాకు కూడా అయితే తెలియదు. బియ్యం అప్పడాలు కాదు, ఏ అప్పడాలు ఎలా చేస్తారనేది కూడా అయితే నాకైతే తెలియదు. కానీ కొంతమంది ఆడవారు ఇచ్చిన టిప్స్తో అయితే ఈ బియ్యం అప్పడాలు చేయాలని ఈ వీడియోలో అయితే ఫిక్స్ అయ్యాను. మరి ఈ బియ్యం అప్పడాలు ఎలా వస్తాయనేది ఈ వీడియో పూర్తి అయ్యేసరికి అయితే తెలుస్తుంది. మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే నేనైతే ఆల్మోస్ట్ 2.5 కప్పుల బియ్యం అయితే తీసుకొనేసి ఒక 2 టైమ్స్ అయితే కడిగాను. అయినా సరే ఇంకో 2 సార్లు అయితే బాగానైతే కడుగుదాం. బియ్యాన్ని అయితే బాగానైతే ఫ్రెష్గా కడిగేసేయండి. ఇక్కడైతే నేనైతే రేషన్ బియ్యమే తీసుకున్నాను. రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయి అన్నారు, అందుకే రేషన్ బియ్యం తీసుకున్నాను. ఆల్మోస్ట్ బియ్యం మునిగే వరకు నీళ్ళు పోసేసేసి ఒక ఓవర్ నైట్ అయితే నానబెట్టాలి. మరి ఈ బియ్యం నానేలోపు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ బియ్యాన్ని అయితే నేనైతే ఓవర్ నైట్ అయితే నానబెట్టుకున్నాను. నానబెట్టిన బియ్యం కూడా చాలా బాగా నానినాయి. ఇప్పుడైతే ఈ వాటర్ అనేది వంచేసేసి మళ్ళీ మనం అయితే ఒకసారి వేరే వాటర్ పోసేసేసి శుభ్రంగా అయితే కడుక్కుందాం బియ్యాన్ని. చూసారు కదా, మళ్ళీ ఒక 2 టైమ్స్ అయితే నేనైతే బియ్యాన్ని అయితే బాగానైతే కడిగేసాను. ఇప్పుడైతే ఒక మిక్సీ గిన్నె తీసుకొనేసి ఈ మిక్సీ గిన్నెలోకి అయితే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేయండి. మరీ ఒకటేసారి కాకుండా ఒక 3-4 టైమ్స్ అయితే కొద్దిగా పట్టేసేయండి. మరీ వాటర్ ఎక్కువ కాకుండా కొంచెం అలా బియ్యం మునిగేటట్టు పోసుకుంటే సరిపోతుంది. ఈ మాత్రం అయితే ఇప్పుడు దీన్ని అయితే మెత్తగానైతే మిక్సీ అయితే పట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత గిన్నె తీసుకోండి. అలాగే ఒక స్ట్రైనర్ అయితే తీసుకోండి. ఒకవేళ ఏమన్నా మెదగని బియ్యం ఉంటే ఇందులో వచ్చేస్తాయి. ఇలా పోసేసేసి మిగతా బియ్యాన్ని కూడా మెత్తగానైతే పట్టేసేయండి. చూసారు కదా, నేనైతే నానబెట్టిన బియ్యాన్ని మెత్తగానైతే మిక్సీ పట్టేసేసుకొని మనం జాలి పెట్టేసేసి ఉడబోసుకున్నాను. ఎందుకంటే అలా ఉడబోసుకుంటే మనకు ఏమైనా మెదగని బియ్యం ఉన్నా కానీ మనకైతే ఆ జాలిలోనే ఉండేస్తాయి, కిందికైతే వచ్చేసేవి. ఇక్కడైతే నేనైతే బాగా పల్చగానే పట్టేసుకున్నాను, మరి మందంగా కాకుండా. ఒకవేళ మీకు మందంగా అనిపిస్తే కొద్దిగా వాటర్ అయితే పోసేసుకోండి. ఇప్పుడైతే ఇందులోనైతే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అయితే వంట సోడా వేస్తున్నాను. అలాగే ఒక 2 ఎండుమిర్చిని అడ్డంగా నలిచేసేసి వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకొనేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి. ఉప్పు సోడా కొద్దిగా నలిచిన మిరపకాయలు వేసుకొనేసేసి బాగా కలిపేసేసి ఇప్పుడు దీన్ని అయితే కాస్త పక్కకు పెట్టేద్దాం. ఇలా పెద్దగా అంచున్న ఒక గిన్నెనైతే తీసుకొనేసి ఇందులోనైతే సగానికి వాటర్ అయితే పోసుకోండి. చూసారు కదా, నేనైతే ఇక్కడైతే సగానికి అయితే వాటర్ అనేది పోసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని అయితే మనం ఒక పల్చటి క్లాత్ తీసుకొనేసి ఈ అంచు పైనగానైతే క్లాత్ పెట్టేసేసి ఒక దారంతోనైతే కట్టేసేయండి. నేను వీడియో తీస్తూ నేనే కట్టడం కష్టం కాబట్టి ఒక 2 నిమిషాలు. చూశారు కదా, గిన్నె అంచు పైనగానైతే ఒక పల్చటి క్లాత్ని అయితే 2 వరుసలు వేసేసేసి తీసుకొనేసేసి నేనైతే ఇక్కడ ఒక సుతిల్దారంతోనైతే బిగ్గర్నైతే కట్టేసేసి ఇప్పుడైతే దీన్ని అయితే పొయ్యి మీద పెట్టేద్దాం. ఈ వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత ఆ ఆవిరికే మనం అప్పడాలు అనేది వేసుకోవాలి. చూసారు కదా, మొత్తానికైతే పొయ్యి మీద అయితే పెట్టేశాను. కాస్త వాటర్ అనేది బాగా మరిగేసేసి ఆవిరి వచ్చేదాకా అయితే వెయిట్ చేద్దాం. చూసారు కదా, మనమైతే నీళ్ళు బాగా మరగగానే ఇక్కడైతే పొగ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది, ఆవిరి బాగా వచ్చేస్తుంది. ఫస్ట్ ఒక 2-3 అప్పడాలు అయితే చాలా కష్టం రావు, కానీ తర్వాత మాత్రం బాగానే వచ్చేస్తాయి. మనం కలుపుకున్న పిండి కొద్దిగా అంత అలా తీసేసేసి పెనం మీద అట్టే ఎలా వేస్తామో అలా వేసేసేసి పల్సగా ఇలా అనేసేసి ఒక మూత పెట్టేసేసి కవర్ చేసేసేసి 1, 2 లేక ఒక 5 సెకండ్లు అంతే, అంతకు మించి అయితే అవసరం లేదు. చూసారు కదా, ఒక 5 సెకండ్లలోనే ఎలా వచ్చేసిందో. కొద్దిగా అంచులను ఇలా అనేసేసి తీయాలి. చూసారు కదా, మనమైతే కొద్దిగా అంచులను ఇలా అనుకుంటే మనకు సేమ్ దోశ వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఒక ప్లేట్లో చూసారు కదా, అప్పడాన్ని అయితే ఇలా ఒక ప్లేట్లోకి వేసేయండి. బయట అయితే నేను ఎండలో ఆరబెడుతున్నాను. పూర్తిగా అన్ని అప్పడాలు అయిపోయిన తర్వాత మీకు ఆరబెట్టేది అయితే చూపిస్తాను. అలాగే ఇంకో అప్పడానికి వేసేద్దాం. కొద్దిగా తీసుకోండి, మరీ ఎక్కువ తీసుకోకండి. క్లాత్లో సరిపడా అలా అనేసేసి ఒక మూత పెట్టేసేయండి. చూసారు కదా, ఇంకోటిగా రెడీ అయిపోయింది. మీకైతే పూర్తిగా అన్నీ చేసిన తర్వాత ఎండలో ఆరబెట్టి చూపిస్తాను.
చూశారు కదా, ఇక్కడైతే పిండి అయితే మొత్తం ఖాళీ అయిపోయింది. మొత్తం అయితే వేసేసాను, బయట ఆరబెట్టుకున్నాను. ఎన్ని అప్పడాలు వచ్చినా చూద్దాం. చూశారు కదా, ఇక్కడ నేనైతే మంచం మీద ఒక చీర వేసేసేసి మొత్తం అయితే ఆరబెట్టుకున్నాను. 2.5 కప్పుల బియ్యం అయితే వాడాను నేను. కాకపోతే కొంతమంది 100 వస్తాయి, 200 వస్తాయి అన్నారు. నాకైతే ఆల్మోస్ట్ ఒక 50-55 అప్పడాలు అయితే వచ్చినాయి, అంతకు మించి అయితే రాలేదు. మరి ఈ అప్పడాలను అయితే ఒకవైపు ఆరిన తర్వాత మరోవైపు తిప్పేసేసి ఎండలో ఎండబెట్టేసుకుంటే మనకు అప్పడాలు అప్పుడు నూనెలో వేపుకోవడానికి అయితే రెడీ అయిపోతాయి. చూసారు కదా, అప్పడాలు అయితే నాకైతే ఒక 3 అవర్స్లోనే బాగా ఎండిపోయినాయి. ఇప్పుడైతే తీసి అయితే ఒక గిన్నెలోకి అయితే పెట్టుకుందాం. చూసారు కదా, అప్పడాలు అయితే ఎండిపోయినాయి. 3 అవర్స్, జస్ట్ 3 అవర్స్లోనే చూడు ఎలా ఎండిపోయినాయి, అలా విరిగేస్తున్నాయి. ఇప్పుడైతే మనం కాస్త ఆయిల్ పోసేసేసి వేపుకుందాం. స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించేసేసి ఒక బాండి పెట్టండి. బాండి పెట్టేసేసి అప్పడాలు వేపుకునేది సరిపడా ఆయిల్ అయితే పోసుకోండి. మరి ఎక్కువ కాకుండా కాస్త అలా అప్పడాలు వేపుకునే సరిపడా అయితే పోసేయండి. ఆయిల్ అయితే బాగా మరగాలి. ఆయిల్ అయితే బాగా వేడెక్కింది. ఇప్పుడైతే మనం అయితే ఒక్కొక్క అప్పడాన్ని అయితే వేపుకున్నాం. చూశారు కదా ఎలా ఉబ్బేసిందో. ప్రతి దీన్ని తీసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాం. చూసారు కదా, ఇలా ప్లేట్లోకి అయితే పెట్టేసేయండి. మరో అప్పడాన్ని అయితే కాల్చుదాం. చాలా ఈజీగా కాలిపోతున్నాయి. చూశారు కదా, అప్పడాలు అయితే ఎంత బాగా కాలేసాయో. నేనైతే ఏంటంటే 3 గంటలలోనే ఎండినాయి కాబట్టి చూద్దాం ఇలా వస్తాయా రావా అనేసి ఒక ట్రయల్ చూశాను. చాలా బాగా వచ్చేసాయి అప్పడాలు అయితే. కాకపోతే ఏంటంటే 1.5 కప్పుకు 2 కప్పులకు 100-200 అంటే కష్టం. కాకపోతే చాలా చిన్నగా వేసుకోవాలి అలా రావాలంటే. నేనైతే చాలా పెద్దగా వేసాను. చూశారు కదా, ఒక్కొక్కటి ఎంత పెద్దగా చూడండి, సైజ్ ఎంత వచ్చేసింది. సరే, అయితే ఇలా అప్పడాలు చేసేసేసి మామూలుగా ఇవైతే ఎండువి ఇలా చేసేసేసి మనం అయితే నిల్వ చేసుకోవచ్చు కొన్ని రోజుల వరకు. మనకు కావాలనుకున్నప్పుడల్లా తీసేసేసి అలా ఆయిల్ వేసేసేసి తీసి ప్లేట్లో పెట్టుకొని తినేస్తే అప్పడాలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. మరి మీరు కూడా అయితే ఈసారి అయితే ఈ బియ్యం అప్పడాలని ఒకసారి అయితే ట్రై చేయండి. మరి మీకు ఎలా అనిపించిందో ఈ అప్పడాల రెసిపీ ఈ వీడియోకి అయితే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.